ఇక ఉత్తరాదిని వరదలు ముంచెత్తాయి. ఢిల్లీ, గుజరాత్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్లో వర్షం దంచి కొట్టింది. ఉత్తరప్రదేశ్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో పహుజ్ నది ఉధృతి పెరిగింది. దీంతో కోన్స్ ప్రాంతంలోని చాలా గ్రామాలు వరద నీటిలో మునిగిపోయాయి. దీంతో ఎస్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. ముంపు బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. జిల్లా ఎస్పీ, కలెక్టర్, స్థానిక ఎమ్మెల్యే వరద పరిస్థితిని పరిశీలించారు. ప్రయాగ్రాజ్లో గంగా, యమునా నదికి ప్రవాహం పెరగడంతో పలు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. మోకాళ్ల లోతు వరద రావడంతో గ్రామాలు ఖాళీ చేసి వెళ్తున్నారు. వరదలు వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్లాలో తెలియట్లేదని, ప్రభుత్వమే తమకు శాశ్వత పరిష్కారం చూపించాలని కోరుతున్నారు. మధ్యప్రదేశ్లోనూ భారీ వర్షం కురిసింది. మొరేనాలో వరదల్లో ఓ గర్భిణి చిక్కుకుంది. సమాచారం అందుకున్న ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది బోట్లతో ఆమె దగ్గరకు వెళ్లి ఆసుపత్రికి తరలించారు. వరదల్లో చిక్కుకున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తీసుకెళ్లారు. ఢిల్లీలో కురుస్తున్న భారీ వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తమవుతోంది. రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మోకాళ్ల లోతు నీటిలోనే పాదాచారులు నడుచుకుంటూ వెళ్లాల్సి వస్తోంది. మింట్ రోడ్లోనూ భారీగా వరద ప్రవహిస్తోంది. ఇక హర్యానాలోనూ వాన కష్టాలు వెంటాడుతున్నాయి. గురుగ్రామ్ రోడ్లన్నీ వరద నీటితో నిండిపోయాయి. ప్రధాన రహదారుల్లో మోకాళ్ల లోతు నీరు చేరింది. దీంతో పాదాచారులతో పాటు వాహనదారులు కూడా ఇబ్బంది పడ్డారు. నీళ్లలో ప్రయాణాలు సాగించలేక అవస్థలు పడుతున్నారు.